అంటే రెండోది ఇక్కడ మీకు మీకు రాజకీయాల్లోకి వచ్చి మీరు డబ్బు సంపాదించుకోవాలని ఆలోచన లేదు, అది. లేకపోతే ఇక్కడ ఏదో ఎర్నింగ్ చేసుకునేది లేదు, ఇంకా టైము ఇదంతా కూడా. కానీ ఎందుకని ఈ పాలిటిక్స్ వైపు మీరు ఇది అవుతున్నారు? బిజినెస్ చేసుకోవచ్చు కదా హ్యాపీగా. ఈ అదే నేను స్ట్రగ్లింగ్ చెప్తున్నాను సార్, పీపుల్ కరెక్టే. ఇదంతా. స్ట్రగుల్ ఆల్ దిస్ ఓన్లీ మంచి పేరు, ఫాదర్ బాగా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అరే మనం కూడా ఒకసారి చేసి ఎట్లా అనేది మనం ప్రూవ్ చేసుకోవాలా అంటే ఆ ఫీల్. అంటే పెద్దవాళ్ళు ఇంట్లో మనం చూస్తూ ఉంటాం, చూసినప్పుడు ఆటోమేటిక్లీ నీకు మైండ్ సెట్ కూడా మారిపోతుంటుంది. నేను అదే అన్న 18 ఏళ్ళ కిందట నాకు మేయర్ పోస్ట్ ఉన్నా నేను ఐ డోంట్ బాదర్. బట్ చూసి ఆయన కష్టము అవన్నీ చూసిన తర్వాత అనిపించింది. ఎందుకంటే వీ హ్యావ్ డన్ సో మచ్ డెవలప్మెంట్. మా ఓన్ గ్రూప్ నుంచి ఎంతో డెవలప్ చేసాం. అది కాక ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంతో డెవలప్మెంట్ చేశారు. ఎవరు అడిగినా ఏం చెప్పినా ఫస్ట్ టీజీ వెంకటేష్ గారు. ఈ 5 ఏళ్ల తర్వాత అరే బై టీజీ వెంకటేష్ గారికి ఈక్వల్గా టీజీ భరత్ చేశారు, లేదా టీజీ భరత్ హాస్ డన్ బెటర్ దెన్ టీజీ వెంకటేష్ గారు. అదొక్క మాట వినాలని ప్రజల్లో నేను కూడా హిస్టరీలో కర్నూలు అనుకుంటే టీజీ వెంకటేష్ గారు ఎట్లా తలుచుకుంటారో, కర్నూలు అంటే టీజీ వెంకటేష్ గారు టీజీ భరత్ లెక్క తలుచుకోవాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లో వచ్చాను. ప్రజలకి అవసరం నా అభిప్రాయం. ఎందుకంటానంటే నేను చేయబోయేది 5 ఏళ్ళలో చేయగలిగితే 20 ఏళ్ళ లైఫ్ ఇస్తాను సార్ కర్నూలుకి. మిగతా వాళ్ళందరూ కూడా చేస్తామని చెప్పి ఎన్నో చేయలేదు. నేను చేసి కర్నూలుకి 20 ఇయర్స్ లైఫ్ ఇస్తున్నానంటే కర్నూలు ప్రజలు అందరూ కూడా దాంట్లో ఉన్నారు. నేను కూడా దాంట్లో భాగస్తుంది. సో ఆ డెవలప్మెంట్ చేస్తామంటే ఆ గ్రోత్ అనేది ఫుల్ కర్నూలుకి ఇస్తాను. ఒక మనిషో ఏదో కులంకో మతంకో కాదు, ఫుల్ గ్రోత్ అనేది ఇట్ విల్ హ్యాపెన్ టు ఫుల్ కర్నూలు. నా నుంచి ఇంకా నేను పెద్ద ఇండస్ట్రీ చేస్తే కర్నూలు డిస్ట్రిక్టే బాగుపడుతుంది. సో దట్ ఈస్ వై ఐఎమ్ ఇన్ టు పాలిటిక్స్.